హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయి మిల్క్ మైసూర్ పాక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇంకో విషయం ఏంటంటే ఈ మైసూర్ పాక్ నేను ఫ్రెష్ పాలతో చేయలేదు, ఇంకా పాల పొడితో కూడా చేయలేదు, కానీ ఇది మిల్క్ మైసూర్ పాక్నే. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ అయితే మీకు బాగా యూజ్ఫుల్ అవుతుందన్నమాట. సో మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా ఈరోజు నేను పాలు మరిగించడం కోసం 1 లీటర్ పాలని స్టవ్ పైన పెట్టుకున్నానండి. ఆ పాలు అనేవి విరిగిపోవటం జరిగింది. ఈ పాలని ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఒక స్ట్రైనర్లోకి తీసుకొని వడకట్టేసుకుందాము. ఈ విరిగిపోయిన పాలనన్నీ ఇలా వడకట్టుకుంటే స్ట్రైనర్లోకి పన్నీర్ మొత్తం ఉండిపోతుంది, వాటర్ అనేది కింద గిన్నెలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు వాటర్ లేకుండా బాగా దీన్ని ఈ విధంగా డ్రై చేసుకోవాలి. ఇలా డ్రై చేసుకున్న వాటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఈ పన్నీర్ని ఒకసారి బాగా గ్రైండ్ చేస్తే ఇది కొంచెం పొడి పొడిగా ఉండిపోయింది, ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్ లేదు కాబట్టి ఇది పేస్ట్లా అవ్వలేదు. సో అలా అని చెప్పేసి నేను కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల పాలను వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేశాను. ఇది మిల్క్ మేడ్ క్రీమ్లా చూసారు కదా, ఇలా పేస్ట్లా చాలా సాఫ్ట్గా తయారైంది. ఈ విధంగా తయారు చేసుకోండి. పాలు వేయకపోయిన వాళ్ళు వాటర్ కూడా వేసుకోవచ్చు. సో ఈ క్రీమీలా తయారైన ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఏదైనా కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి తీసుకోవాలి. నెయ్యి ఒకసారి ఇలా కరిగిన తర్వాత 2 స్పూన్ల వరకు శనగపిండి వేసుకోవాలి. శనగపిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. శనగపిండి అయితేనే బాగుంటుంది, మైసూర్ పాక్ కాబట్టి శనగపిండి తీసుకోండి. శనగపిండి 2 టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత ఇది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, ఇంకా మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుందండి. ఇది వేగిందా లేదా అని మీకు తెలియటం కోసం మంచి స్మెల్ వస్తుందన్నమాట, కలర్ చేంజ్ అవుతుంది. సో స్టవ్ని ఆఫ్ చేసేసుకొని కిందకి దించేసుకోండి. కంప్లీట్గా ఈ ముందుగా వేయించి పెట్టుకున్న ఈ శనగపిండి అనేది చల్లారిపోవాలి. చల్లారాక ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ క్రీమీని యాడ్ చేసేయాలి. ఈ పాలు క్రీమ్ ఉంది కదా, ఈ క్రీమ్ని యాడ్ చేసుకోండి. వేసుకొని ఇప్పుడు 2 బాగా మిక్స్ చేసేసుకోవాలి. 2 కలిసేంత వరకు ఈ విధంగా కలుపుకొని మిక్స్ చేసుకోండి. ఇలా బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకుందాము. స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని దీన్ని దగ్గర అయ్యేంత వరకు కూడా ఈ విధంగా స్టవ్ని సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇది చక్కగా దగ్గరయ్యి మంచి కోవాలా రెడీ అవుతుంది. సాఫ్ట్ కోవాలా చాలా బాగా రెడీ అవుతుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఇలా కలుపుతూ ఉంటే ఇలా దగ్గర పడి మంచి కలర్ చేంజ్ అయ్యి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు పంచదార తీసుకోవాలి. నేను ఇక్కడ పంచదార తీసుకున్నాను, పంచదార ప్లేస్లో బెల్లం కూడా తీసుకోవచ్చు. సో పంచదార కూడా బాగా మెల్ట్ అయిపోయి ఈ 2 బాగా కలిసేటట్టు ఉండాలి. ఈ 2 బాగా మిక్స్ చేసేసుకుంటే ఇలా కలుపుకుంటూ చక్కగా కలుస్తుందన్నమాట. ఇలా కలిసిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని 1 స్పూన్ వరకు వేసుకోవాలి. 2 ఇలాచీల్ని తంచుకొని వేసుకున్నాను. ఈ 2 కూడా బాగా మిక్స్ చేసేసుకొని చూసారా, అస్సలు ప్యాన్ కదుక్కోవట్లేదు, మనం ఏ వైపుకి తిప్పితే అలా తిరుగుతుందన్నమాట. ఈ స్వీటు చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం వేసుకున్న నెయ్యి అనేది రిలీజ్ అవుతుంది ఈ విధంగా, అప్పుడు చక్కగా మనకి రెడీ అయినట్టు స్వీటు. సో ఇప్పుడు ఏదైనా ఒక కంటైనర్లోకి మీరు ఈ విధంగా తీసుకోండి. ఏదైనా ప్లేట్ అయినా సరే, ఎందులో తీసుకోవాలనుకుంటే అందులోకి కొంచెం నేతిని అప్లై చేసేసుకొని ఈ స్వీట్ని వేసుకొని ఇప్పుడు ఈక్వల్గా ఈ విధంగా చేసుకోండి. ఇలా చేసుకున్న వాటిని కంప్లీట్గా చల్లార్చుకోవాలి. కంప్లీట్గా చల్లారాక మాత్రమే డీమాల్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ బాగా కూల్ అయిన తర్వాత డీమౌట్ చేస్తున్నాను. చాలా చక్కగా బాక్స్ నుండి ఊడొచ్చిందనమాట. చాలా బాగుంది, యమ్మీగా ఉంది కదా. సో ఇప్పుడు ఈ స్వీట్ని మనం ముక్కల కిందగా కట్ చేసేసుకుందాము. మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. నేనైతే కనుక ఇలా నిలువుగా అడ్డంగా కట్ చేసేస్తున్నాను.
చేసిన ముక్కల్ని ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుందండి స్వీటు. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇంతకు ముందు ఎన్నోసార్లు పాలు విరిగిపోతే బయట చాలామంది పడేస్తూ ఉండేవారేమో. సో ఈ వీడియో చూసాక మీరు పాలు విరిగిపోతే అస్సలు పడేయరండి. చాలా సింపుల్గా ఈజీగా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. స్వీట్స్ ఆఫ్ స్టైల్లో మిల్క్ మైసూర్ పాక్ ఇంట్లోనే మనం రెడీ చేసేసుకున్నాము. చాలా సాఫ్ట్గా ఉంటుంది. బయట వందలు పెట్టుకునే కంటే మన ఇంట్లోనే చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకునే ఈ మైసూర్ పాక్ కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో మీ హోమ్ పేజ్కి వస్తుంది. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు ధన్యవాదాలు.